వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. ప్రధాని మోదీ చెప్తున్నట్లుగా జీఎస్టీ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అవుతుందా? ఆర్థికవేత్తల అనుమానాలను నిజం చేస్తూ ప్రజలపై భారం పెరుగుతోందా అన్నదే అసలు పాయింట్. జీఎస్టీ ఉద్దేశం మంచిదే అయినా ఇందులోని లోటుపాట్లు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయా అన్నదే చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి బాటలో పయనించాలంటే ఎక్కువ ట్యాక్సులు అవసరమా అన్నది కూడా ప్రజలు అడుగుతున్న సూటి ప్రశ్న. 70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అయిన జీఎస్టీకి పార్లమెంటు వేదికగా అర్ధరాత్రి శ్రీకారం చుట్టారు. ताता तिरकट दिन ताता तिरकट धा धा तीन ना तिरकट दिन ता तिन तिरकट धा పదిహేడేళ్ల సుదీర్ఘ చర్చలు నిరీక్షణల తర్వాత జనంలోకొచ్చింది జీఎస్టీ. 0, 3, 5, 12, 18, 28% స్లాబులుగా ఉండే పరోక్ష పన్నుల శకానికి తెరలేచింది. అయితే జీఎస్టీని అమలు చేస్తున్న ఏ దేశంలో కూడా ఇన్ని రకాల స్లాబులు లేవు. పైగా 28% ట్యాక్స్ రేటు ఎక్కడా లేదు. చాలా వస్తువులను 18, 28% ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడంపై విమర్శలొస్తున్నాయి. అదే సందర్భంగా లగ్జరీ వస్తువుల మీద పన్ను భారం తగ్గడం ఎలా సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జీఎస్టీ వల్ల 1,00,000 కొత్త ఉద్యోగాలొస్తాయని ప్రచారం జరుగుతోంది. కానీ దేశంలో సగానికన్నా ఎక్కువగా ఉండే అసంఘటిత రంగ పరిశ్రమను జీఎస్టీ దెబ్బతీస్తుందని విమర్శలొస్తున్నాయి. కుటీర పరిశ్రమలు దెబ్బతిని బహుళజాతి కంపెనీల బిజినెస్ పెరగచ్చు. దీనికి ప్రత్యామ్నాయం ఏంటన్నది కూడా ప్రభుత్వం భరోసా ఇవ్వలేదు. జీఎస్టీ వల్ల కొన్నాళ్లు ధరలు పెరుగుతాయని, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇదే జరిగితే జీడీపీ వృద్ధి రేటు తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజలు చెల్లించే పన్నులు పెరిగి బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా తగ్గితే జనం జేబుకు చిల్లు పడక తప్పదని విశ్లేషణలొస్తున్నాయి. ఆదాయం ఆర్జించడం కన్నా ప్రజల జీవన స్థితిగతులు ఎలా మెరుగుపరచాలన్న దానిపై అటు జీఎస్టీ కౌన్సిల్, ఇటు కేంద్రం ఆలోచించలేదు. జీఎస్టీ శాఖల్లో అసలు సమస్య ఇదే అని చెప్తున్నారు. జీఎస్టీని అమలు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించడం తొలి అడిగే అవుతుంది. కానీ దీని అమల్లో సవాళ్లను ఎలా అధిగమిస్తారన్న దానిపై అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రాలకు ఎలాంటి స్పష్టత లేదు. అదే సమయంలో రాష్ట్రాల రాబడులకు నష్టమొస్తే 5 ఏళ్ల పాటు ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. కానీ ఇక్కడే కొన్ని సమస్యలున్నట్లు నిపుణులు చెప్తున్న మాట. ఎందుకంటే జీఎస్టీలో భాగంగా ఎస్జీఎస్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుంది. కానీ వరదలు, కరువులు వంటి ప్రకృతి విపత్తులు చాలా రాష్ట్రాలకు తీవ్ర నష్టాలు కలిగిస్తాయి. అలాంటి సందర్భాల్లో రాష్ట్రాలకు ఎక్కువ మొత్తం కావాలి. కానీ కేంద్రం మాత్రం రాష్ట్రాల డిమాండ్లకు తగినట్లుగా నిధులివ్వదు. అటువంటప్పుడు రాష్ట్రాల అప్పులు తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకు ఎఫ్ఆర్బిఎం చట్టం పరిమితులు విధిస్తుంది. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను జీఎస్టీ దెబ్బతీస్తుందనే వాదన మొదట్నుంచి ఉంది. రాష్ట్రాలకు అనుకోని ఆపదలొచ్చినప్పుడు కొత్తగా పన్నులు వేసుకోవాల్సిన పరిస్థితి ఇకుండదు. మరి రాష్ట్రాలకు కేంద్రం ఏ విధంగా సాయం చేస్తుంది అన్నది కీలకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో జీఎస్టీ పరిధికి అవతల సెస్సులు విధిస్తూ పోతారా, లేదా ఇతరత్ర పద్ధతుల్లో సాయం చేస్తారా అన్నదే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు. మొత్తం మీద ప్రభుత్వం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఆర్భాటమే చేసిందని, అసలు సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనే సమయం ఇప్పుడే వచ్చిందని జనం చెప్తున్నమాట. మోదీజీ వింటున్నారా? జీఎస్టీ వల్ల లాభమా, నష్టమా? అసలు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? దీనికి సంబంధించి మాట్లాడడానికి సుకుమార్ ఉన్నారు, అదేవిధంగా ఆర్థిక రంగ విశ్లేషకులు పాపారావు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా పాపారావు గారు, జీఎస్టీ అంటే మంచిదే, ఎవరు వద్దం లేదు. కానీ పన్నుల పరిధి పెంచడం కంటే ఇప్పుడు ఎక్కువ బర్డెన్ పెట్టినట్టు అవుతుంది కదా? బర్డెన్ అలా పన్నుల పరిధి పెంచారు. అదే కాకుండా ఏంటంటే 133 ఐటమ్స్ మీద తగ్గించాం గతంలో ఉన్న దానికంటే అని చెబుతున్నారు. అది పూర్తిగా వాస్తవం కాదు. ఎందుకంటే మీరు ఫుడ్ ఐటమ్స్ మీద తగ్గించామని చెబుతున్నారు, ప్యాకేజ్డ్ ఐటమ్స్ మీద ఫుడ్ ఐటమ్స్ అయితే మళ్ళీ ఉన్నది ట్యాక్స్.
ప్యాకేజ్ కాకుండా ఎంతమంది ఎన్ని చోట్ల జరుగుతుంది? ప్యాకేజ్ చాలా సందర్భాల్లో చాలా చోట్ల ప్యాకేజ్ అవుతున్నాయి. ఫుడ్ ఐటమ్స్ ప్యాకేజ్ చేయకపోవడం కూడా ఒక చట్టం ఉంది దానికి, అది కూడా నేరం. ప్యాకేజ్ చేయకపోవడం కూడా నేరం అని చెప్పే చట్టం ఉంది. కాబట్టి ఇన్ని కాంట్రడిక్షన్స్ పెట్టుకొని మీరు తగ్గించామనేది కాదు. రెండోది ఏంటంటే రాత్రి ట్రాక్టర్లు, ఇది ట్రాక్టర్లకు సంబంధించి ఎరువులకు సంబంధించి తగ్గించామంటున్నారు. దానిలో చూసుకుంటే ట్రాక్టర్లకు 12% ట్యాక్స్ ఇప్పుడు ఉంది. దాన్ని అది 18 నుంచి ఏదో 12 ఉంది ఇప్పుడు. అయితే దాని గతంలో ఉంది 4 to 5%, 6% లోపే ఉంది. ఇప్పుడు మీరు ఏదో కొంత పెంచి కొంత తగ్గించి అసలు ఉన్నదాన్ని పెంచారు కదా. ఇప్పుడు వినపడే వాయిస్ ఏంటంటే అందరూ ఏం మాట్లాడుతున్నామంటే ట్రాక్టర్ల రేట్లు తగ్గించారు దాని మీద ట్యాక్స్ అని. తగ్గించడం కాదు, పెంచిన దాన్ని కొంచెం సర్దుబాటు చేసుకోండి, ఈ కాస్త భారం పోయిలే అని అన్నారు మీరు. కాబట్టి ఈ రకంగా ఏంటంటే ఓవరాల్గా ధరలు తగ్గటం తాలూకు ప్రయోజనాలు ఏమీ ఉండవు మీకు. అదే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల అనుభవం కూడా చెబుతుంది ఏంటంటే జిఎస్టీని అమలు జరిపిన తర్వాత వెంటనే ధరలు పెరిగినాయి, అన్ని దేశాల్లో పెరిగినాయి. మీకు ఒకటి కాదు, మినహాయింపు లేదు, అన్ని దేశాల్లో పెరిగినాయి. కాబట్టి ఏంటి, ద్రవ్యోల్బణం ఖచ్చితంగా ఉంటుంది. మన గవర్నమెంట్ సెక్రటరీ కూడా ఈటీ ఛానల్లో చెబుతున్నారు ఒక ఆయన ఏంటంటే ఫైనాన్స్ సెక్రటరీ అనుకోండి, గవర్నమెంట్ ఫైనాన్స్ దీనిలో ఆయన చెప్తుంది ఏంటంటే ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి, 1 or 2 years పాటు ఇన్ఫ్లేషన్ ఉంటుందని ఆయన కూడా చెప్పారు. 1 or 2 years ఇన్ఫ్లేషన్ ఉండటం అనేది అందరి యూనివర్సల్గా ఎక్స్పర్ట్స్ అందరి అభిప్రాయం. కాబట్టి ఏంటంటే ద్రవ్యోల్బణం ఉంటుంది, ధరలు పెరుగుతాయి. ఇది కాబట్టి మీరు యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాజ్ అనేది ఒకటి తెచ్చిపెట్టారు అక్కడ. యాంటీ ప్రాఫిటీరింగ్ క్లాజ్ ఎందుకు అవసరమైంది, కానీ అది ప్రాక్టికల్గా అమలు జరపడం సాధ్యమా? దాని మీద చాలా నిరసనలు ఉన్నాయి. దాంతో వేధిస్తారు మమ్మల్ని, ఆ క్లాజ్ అడ్డం పెట్టుకొని అధికారులు వేధిస్తారు మమ్మల్ని, ట్యాక్స్ అధికారులు అని చెప్పి. దానికోసం మీరేం చేశారు, అట్లా జరగకుండా పెద్దవాళ్ళ జోలికి పోతారు తప్పితే అందరి జోలికి పోరని చెప్పి మీరు మీ జైట్లీ గారు ఇంకో ఆయన చెప్పారు. అది కాబట్టి ఏంటంటే ధరలు పెరగకపోవడం అనేది సమస్యలు ఉంటాయి. ఆల్రెడీ నిన్నటిదాకా సేల్ ఎందుకు నడుస్తుంది మార్కెట్లో, చాలా గూడ్స్ ఎందుకు నడుస్తుందంటే స్టాక్ అంతా వదిలించుకొని కొత్త స్టాక్ రావాలి. ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది, కొంతకాలం పాటు గ్యాప్ ఉంటుంది. ఆ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి సప్లై డిస్రప్షన్తో పాటు. అందుకని ఏంటంటే ధరలు తగ్గుతాయి, అరచేతిలో వైకుంఠం అనేది ఉండదు. ఎందుకంటే ధరలు తగ్గించడానికి కాదు, ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది. ఓకేనండి, జిఎస్టీ అమలు వల్ల మొదటి 2 సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది పడబోతున్నారా? బెంటన్ సుకుమార్ గారు, మరి జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్వేచ్ఛను హరిస్తోంది, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు గుర్తించలేదు? మరి ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళ ఇన్కమ్ తగ్గినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్వేచ్ఛని హరించకుండా ఉండడానికి మెయిన్ 2 విషయాల్ని పక్కన జిఎస్టీ పరిధి నుంచి బయటికి తీసుకురావడం జరిగిందండి. ఒకటి పెట్రోల్ అండ్ డీజిల్, ఇంకొకటేమో ఆల్కహాల్. సో ఇది స్టేట్ పరిధిలో ఉంటుంది కాబట్టి దాని మీద వచ్చే ఆదాయంతో స్టేట్ గవర్నమెంట్ సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాయి కాబట్టి వాటిని ఆ విధంగా కూల్ చేసినట్టుగా మనకి ఎంటైర్ జిఎస్టీ చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఎప్పుడైతే మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద లిస్ట్ వైజ్ తీసుకుంటే కనుక అపెరల్ ఇండస్ట్రీ అంటే బట్టలు దాదాపు 70% వరకు కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంది. అంటే ఇప్పటివరకు బిల్స్ కానీ ఇలాంటివన్నీ లేకుండా ఉండడం ఇవన్నీ. సో ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఒక్కసారిగా తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా కామన్ మ్యాన్ని, బిలో పావర్టీ లైన్ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎందుకంటే ఒకసారి అమాంతం రేట్లు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా జిఎస్టీ, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, చదువుకొని వ్యాపారం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చదువు పెద్దగా లేని వాళ్ళు మాత్రం వ్యాపారాల్లోకి వస్తారు. చిన్న కిరాణా షాపులు కానీ వీళ్ళందరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మొత్తం ఓవర్ నైట్ ఇంటర్నెట్, అంటే మనకి చాలాసార్లు డిమానిటైజేషన్ అయిన తర్వాత కూడా చాలా చోట్ల మనం చూసాం. డిమానిటైజేషన్ టైంలో ఏం చెప్పారు, మొత్తం డిజిటల్ కరెన్సీ అన్నారు. డిజిటల్ కరెన్సీ ఎంత వాడుతున్నాం మనం? ఏమాత్రం ఒక 5 to 6% కూడా చేంజ్ రాలేదు ఇంతకుముందు డిజిటల్ కరెన్సీ వాడేదానికి ఇప్పుడున్న దానికి. అంటే చాలా చోట్ల ఏంటంటే స్టిల్ మనకి బోర్డ్స్ కనిపిస్తున్నాయి, ఓన్లీ క్యాష్ యాక్సెప్టెడ్, నో కార్డ్స్ యాక్సెప్టెడ్ హియర్ అని. సో ఇంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వ్యాపారులు ఉన్న ఇంత పెద్ద దేశంలో బీహార్ లాంటి రాష్ట్రాలు ఇవన్నీ కనుక మనం గమనిస్తే లిటరసీ చాలా తక్కువ. వాళ్ళు ఒక్కసారిగా ఆన్లైన్లోకి వెళ్ళి ఏదో నెలకి ఇన్నిసార్లు ఫైల్ చేయాలి, లేకపోతే పక్క షాపుకి పంపించినా కూడా ఈవే బిల్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తాయి. సో ఒక్కొక్క సెక్టార్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ జిఎస్టీని కనుక వచ్చుంటే చాలా బాగుండేది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ కింద మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఫస్ట్ బట్టలకు సంబంధించినవన్నీ కూడా ఒక టాక్సేషన్ విధానంలోకి తీసుకురావడం, ఇట్లా ప్యాకేజింగ్ ఇండస్ట్రీ దాదాపు ఒక 45% వరకు అన్ఆర్గనైజ్డ్గా ఉంది. సో ఇలాంటి వాటిని 1 by 1 యాడ్ చేసుకుంటూ వస్తే బాగుండేది. ఆర్ఎల్స్ స్టాండర్డ్ స్లాబ్, ఎవరు అసలు కన్ఫ్యూజన్స్ లేకుండా దేనికి నేను ఎంత ట్యాక్స్ కట్టాలని ఎంతమంది వ్యాపారులకు తెలుసు. ఒక వ్యాపారి తన వెనకలో ఉన్న వస్తువుల్ని 5% నుంచి 28% వరకు అమ్ముతున్నాడు అంటే దేనికి ఎంత పడుతుంది అనేది తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది. సో ఈ అవగాహన ఎవరు కల్పిస్తారు, ఎంతమంది ట్యాక్స్ పర్సన్స్ కావాలి, ఎంతమంది ట్రైనర్స్ కావాలి, ఇవన్నీ కనుక గమనిస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది.
సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్ తయారు చేసింది. అంటే ఒక బిలో పావర్టీ లైన్ చేతి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇది అద్భుతమైన జిఎస్టీ దీపం అని చెప్పి చూపిస్తున్నారు కానీ బట్ దానివల్ల ఫేస్ చేసే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా తట్టుకోవాలనే దాని మీద మాత్రం క్లారిటీ లేదు. ఓకే పాపారావు గారు, మరి ఎక్కువ శాతం వస్తువుల ప్రైజెస్ 18 and 28 స్లాబ్స్లో ఉన్నాయంటే ఇది ఇట్లా కంటిన్యూ అయితే వస్తువుల ధరలు పెరిగి ప్రజలు కొనుగోలు శక్తి తగ్గిపోయింది అనుకోండి, ప్రభుత్వాలకు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? ప్రభుత్వాలకు బెనిఫిట్ ఏమి ఉండదు. దీనివల్ల ధరలు పెరిగితే ప్రభుత్వానికి డైరెక్ట్గా బెనిఫిట్ ఏమి ఉండదు కదా, ఉండదు. కాకపోతే పన్ను ఆదాయం కూడా ప్రపోర్షనేట్గా పెరుగుద్ది. వాళ్ళు ఎక్కువ రేటు ఉంటే ఆ వేసిన ట్యాక్స్ రేట్ కూడా ఎక్కువ పడుద్ది అని ఆ రకంగా తప్పితే ప్రభుత్వానికి ప్రయోజనం అని కాదు. ఇది మిస్కన్సీవ్డ్, అంటే రాంగ్గా ఐడియా తీసుకొని చేస్తున్న పని ఇది. ఎందుకంటే వీళ్ళ ఆదాయం గురించి, ఫిస్కల్ డెఫిసిట్ గురించి క్రిసిల్ లాంటి సంస్థలు చెప్పిన ఫిస్కల్ కన్సాలిడేషన్కి జిఎస్టీఏ దారి మంచి దారి అని చెప్పిన దాన్ని ఇట్లాంటివన్నీ ఫాలో అయ్యి చేస్తున్నారు తప్పితే ఓవరాల్గా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీకు ప్రభుత్వానికి ఆదాయం పెరగటం కాదు. ఓవరాల్గా ఎట్లా పెరుగుతాయి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఇప్పుడు ప్రభుత్వం ధరలు తగ్గుతాయి అని చెప్తుంది కదా, ప్రభుత్వం తాలూకు ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తాలూకు ఆర్ఎస్ఎస్ ఉంది. ఆర్ఎస్ఎస్ తాలూకు ఎకనామిక్ వింగ్ అయిన స్వదేశీ జాగరణ మంచి ఏం చెబుతుంది, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వీళ్ళంతా సఫర్ అవుతారని చెప్తుంది, వాళ్ళ గుండె దడ పట్టుకుందని చెప్తుంది, ఇతర సమస్యలు కూడా చెబుతుంది. దానిలో అందరూ చెప్తున్న వాటిలో ధరలు పెరుగుతాయి. ఒకటి చాలా సమస్యలు ఉన్నాయి దీనిలో. మీకు ఎందుకంటే ఇందాకే చెప్పాను నేను, మలేషియా లాంటి దేశంలో 2015లో లేటెస్ట్ అమలు చేసిన దేశం. అక్కడ కూడా ధరలు పెరిగితే వాళ్ళు యాంటీ ప్రాఫిటీరింగ్ ట్యాక్స్ పెట్టేది క్లాస్ పెడితే దాని మీద కూడా పెద్ద గొడవ అయింది, ట్యాక్స్ టెర్రరిజం అని. కాబట్టి ధరలు పెరగకుండా వీళ్ళు ఆపలేరు. ఎందుకంటే చిదంబరం గారు కూడా ఇవాళ ఒక మాట చెప్పారు, నేను అది అది ఏంటంటే ట్యాక్స్ రేటు వస్తువుల ధరలు నిర్ణయించలేదు అని చెప్పింది ఆయన. ట్యాక్స్ రేటు వస్తువుల ధరలు నిర్ణయించలేదు. అది బేసిక్గా తీసుకుని ఎవరు వస్తువుల రేట్లు ఏమి మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేయడు. వాళ్ళకి వేరే ఉంటాయి, మార్కెట్లో దాని యాక్సెప్టబిలిటీ అంతా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ ఎవరో ఇప్పుడు మీరు ట్యాక్స్ రేట్ ఏదో తగ్గించామని చెబుతున్న వాటి మీద తనకు వచ్చిన అదనపు ప్రయోజనాన్ని కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తాడు. తను అది అట్టి పెట్టుకోకుండా, అంటే తనకి ట్యాక్స్ తగ్గిందనుకోండి ఉత్పత్తి వ్యయం తగ్గుద్ది కదా, తగ్గినప్పుడు అదనంగా లభించిన ట్యాక్స్ బెనిఫిట్నో దాన్నో కన్జ్యూమర్కి ఇస్తాడు, వినియోగదారుడికి తగ్గించి అమ్ముతాడని చెబుతున్నారు. అలా జరగదు మార్కెట్లో. మార్కెట్ స్వభావం అది కాదు. తనకు వచ్చిన అదనపు లాభాన్ని తనే అట్టి పెట్టుకుంటాడు. ఇన్నాళ్ళు సఫర్ అవుతున్నాయి వేరియస్ క్వార్టర్స్లో రిజల్ట్స్ చూసేటట్లయితే కార్పొరేట్ సెక్టర్ లాభాలు తగ్గినాయి, ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఇది విండ్ఫాల్గానే ఫీల్ అవుతారు చాలామంది. కాబట్టి ఆ లాభాలను వాళ్ళు అట్టి పెట్టుకుంటారు తప్పితే చూస్తాం కదా ఆల్రెడీ బిగిన్ అయింది. జిఎస్టీ మిడ్ నైట్ నుంచి బిగిన్ అయింది కదా. ఖచ్చితంగా ఏంటంటే జరిగింది, ప్రపంచం అంతా జరిగింది, ఇక్కడ మినహాయింపు కాదు. ఆ జరిగిన తర్వాత నెక్స్ట్ జరిగిన ఎన్నికల్లో జిఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేసిన ఏ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి గెలవాల వెంటనే. ఓకే సుకుమార్ గారు, మరి అసంఘటిత రంగ పరిశ్రమల నుంచి వాటి నుంచి వసూలు చేయడమే మెయిన్ లక్ష్యంగా కనిపిస్తుంది, అది పాసిబుల్ అవుతుందంటారా? 100% కాదండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర మనం కంట్రోల్ చేయగలిగిన సిస్టమ్ మన దగ్గర ఉన్నప్పుడు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి తర్వాత ట్యాక్స్ పే చేయకుండా వెళ్ళేదాన్ని మనం ఎందుకు అడ్డుకట్ట వేయాలని ట్రై చేస్తున్నాం అనేది ఫస్ట్ క్వశ్చన్ కింద తీసుకోవాలి. ఇంకోవైపు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఒప్పుకున్నప్పటికీ కూడా రేపు పొద్దున్న ఏమైనా నేచురల్ కెలామిటీస్ వచ్చినా ఏదైనా కూడా సొంతంగా ఖర్చు పెట్టుకోవడానికి ఫండ్స్ లేకపోతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసేసుకోవడం జరిగింది అండ్ ఆ ఇంప్లిమెంటేషన్ కూడా స్టార్ట్ అయింది. ఇది మేజర్గా ఈ కన్సర్న్ అంతా ఎవరి మీద ఉంటుందంటే ఒక కామన్ మ్యాన్ మీద, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళ మీద. ఎందుకంటే కొన్ని విషయాలు మనం గమనించాలి. అంటే అందరూ ఏదో చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ శానిటరీ నాప్కిన్స్ అనేది ఒక మినిమం రెస్పాన్సిబిలిటీ సొసైటీకి, దాని మీద కూడా 12% ట్యాక్స్ అనేది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా స్టార్ట్ అయింది. నెక్స్ట్ 2-3 మంత్స్ మాత్రం ఫస్ట్లో సర్దుకోవడానికి అసలు ఈ షాప్ కీపర్స్ దగ్గర వీళ్ళ దగ్గర స్టాక్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం, ఇలాంటి షార్ట్ సప్లైస్ రావడం ఇవన్నీ ఉంటాయి. అంటే మనకు కావాల్సిన వస్తువులు మార్కెట్లో దొరకకుండా కృత్రిమంగా మళ్ళీ దానికి డిమాండ్ క్రియేట్ చేసి జిఎస్టీ వల్ల ఈ పలానా స్టాక్ దొరకట్లేదని బ్లాక్ మార్కెటింగ్ చేసి రేట్లు పెంచే పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఇందాక పాపారావు గారు అన్నట్టు ఇప్పటివరకు లూజ్గా అమ్మితే ఒక రేటు, ప్యాక్ చేస్తే ఒక రేట్ అని అన్నారు. ప్యాక్ చేయకుండా అమ్మడం ఒక నేరం ఎఫ్ఎస్ఎస్ఐ రూల్ కింద. అది మరి దాన్ని అబాలిష్ చేస్తారా లేకపోతే కొత్త సిస్టమ్ ఏదైనా తీసుకొస్తారా, దాని గురించి ఎక్కడ ఇప్పటివరకు చర్చ జరగలేదు. ఇంకొక మంచి ఇదేంటంటే డెసిషన్ ఏంటంటే నిన్న అట్లీస్ట్ 12% ఉన్న ఫర్టిలైజర్స్ మీద కంటిన్యూస్గా మనం ప్రోగ్రామ్స్ కూడా చేసాం వాటి మీద TV9లో. సో ఆ 12%ని 5%కి తీసుకురావడానికి కొంచెం రిలీఫ్ కింద మనం చూడాలి ఫార్మర్స్కి. ఇంతే తప్ప మేజర్గా అడ్వాంటేజెస్ అయితే నేను ఏమాత్రం నెక్స్ట్ 2-3 ఇయర్స్ చూడట్లేదు. అయితే పాపారావు గారు, మరి జిఎస్టీ వల్ల బెనిఫిట్ ఓన్లీ MNCస్కి, మరి ప్రజల మీద భారమే అంటారా? అంతే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది కాబట్టి
మ్యానుఫ్యాక్చరర్స్ పెద్ద చిన్న మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కాదు. ఎంఎస్ఈ అంటే స్మాల్ ఇండస్ట్రీ నష్టపోద్ది దీనిలో. ఎందుకంటే వాళ్ళకి ఇన్పుట్ క్రెడిట్ ఇంతకుముందు స్మాల్ ఇండస్ట్రీ కానీ వీళ్ళు 1,50,000 దాకా వాళ్ళు రిజిస్టర్ కూడా చేసుకోవక్కర్లా. ఇప్పుడు 20 lakhsకి తెచ్చారు దాన్ని. కాబట్టి ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫంక్షనింగ్ పెరిగినప్పుడు అది కాకుండా ఏమవుద్దంటే మీకు ట్రేడర్స్ విషయంలో చూసుకుంటే ఉదాహరణకి బిగ్ ట్రేడర్స్ మాల్స్ వీళ్ళు ఉంటే ఇంతకుముందు రెంట్ కడితే దాన్ని కూడా వాళ్ళు కాస్ట్లో కలుపుకోవాల్సి వచ్చేది. దాంట్లో ఏంటంటే స్మాల్ ట్రేడర్కి అదొక అడ్వాంటేజ్. వాళ్ళకి కాస్ట్లు ఇంత ఉండవు కాబట్టి తక్కువకి ఇవ్వగలిగే వాళ్ళు అన్బ్రాండెడో లేకపోతే ఇంకోటో కావాలనుకునే వాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర కొనుక్కోగలిగేవాళ్ళు, తక్కువ రేటు కావాలనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ రేట్ తగ్గటం వల్ల, తగ్గకూడదని నేను అంటల్లా, కానీ జరిగే ప్రాసెస్. మీరు దేశంలో 90% మంది అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నప్పుడు, అసంఘటిత రంగంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇక్కడే ఉంది నా దగ్గర చూడండి. జిఎస్టీ టు గివ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ టు ఆర్గనైజ్డ్ రీటైల్. ఆర్గనైజ్డ్ రీటైల్కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తుంది. ఎవరితో ఇస్తుంది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? అనార్గనైజ్డ్గా రోడ్డు మీద అమ్ముకునే వాడుతాను, చిన్న కిరాణా కొట్లు అమ్ముకునే వాడుతాను, చిన్న దుకాణాల్లో అమ్ముకునే వాడుతాను, పెద్ద మాల్స్కి, కార్పొరేట్ సెక్టర్కి, కార్పొరేట్ మాల్స్కి, వీటికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సమానంగా. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎవరన్నా చిన్న దుకాణాల్లో కొనుక్కుంటారా? మాల్లోకి వెళ్లకుండా సేమ్ రేట్ ఉన్న వస్తువుని ఎక్కడైతే వాళ్ళు నమ్మగలరో, ఎక్కువైతే నాణ్యత అనుకుంటారో ఉండకపోవచ్చు అవన్నీ, కానీ అక్కడికి పోతారు. కాబట్టి ఏంటి, ఇది చిన్న వ్యాపారస్తుడిని, చిన్న వీళ్ళని దెబ్బకొట్టే చర్య. యాక్చువల్గా బీజేపీ అనేది వ్యాపారస్తుల పార్టీ అని ఎఫ్డీఐ రీటైల్ కూడా వాళ్ళు వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని కూడా ఇప్పుడు వెనక్కిపోయారు చాలా మొన్న ఈ మధ్యకాలంలో. ఎఫ్డీఐ రీటైల్ నడుస్తుంది కదా. ఇప్పుడు ఈ నిర్ణయంతో మళ్ళీ అనార్గనైజ్డ్ సెక్టర్ డిమానిటైజేషన్తో కూడా అనార్గనైజ్డ్ సెక్టర్ ఎఫెక్ట్ అయింది. ఓకే అండి, మరి జిఎస్టీతో కొత్త శకం అయితే ప్రారంభమైంది, కానీ కొత్త సమస్యలు కూడా మొదలయ్యాయి. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. ఇది వాటి బిజినెస్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి TV9.